అమెరికా చాలామందికి భూతల స్వర్గం, కలల డెస్టినేషన్. అక్కడే బ్రతకాలి, వీలైతే అక్కడే చచ్చిపోవాలి అనేవాళ్ళు కూడా మనలో చాలామంది ఉన్నారు. ఈ అమెరికా గురించి ఇప్పుడైతే కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సిందే. ఉద్యోగం చేస్తాను, చదువుకుంటూ ఉద్యోగం చేస్తాను అంటే మాత్రం ఇక మీదట కుదరకపోవచ్చు, కుదరదు కూడా. ఎన్నాళ్ళు అంటారా? ట్రంప్ ఉన్నాళ్ళు అయితే ఖచ్చితంగా కుదరకపోవచ్చు. ఈ రూల్స్ కొత్తగా ఏం పెట్టలేదు, పాతవేనండి, ఎప్పటి నుంచో ఉన్నాయి. కాకపోతే పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. అక్కడ అమెరికా వాడు గంటకి $10 తీసుకుంటే మనాళ్ళు $2-3 కూడా అదే పని చేసేస్తారు కదా అని చెప్పి, అంటే నేటివ్ అమెరికన్స్కి కూడా అక్కడ లాభం ఉంది కదా అని చెప్పి ఇన్నాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. కానీ ట్రంప్ అస్సలు ఒప్పుకోవట్లేదు. సో చదవాలి అనుకుంటే చదవడానికి మాత్రమే వెళ్ళండి. ఎక్కడైనా యూనివర్సిటీల్లో అరాకొర పనులు తప్పించి వేరే చోట పని చేస్తే చూశారుగా, ఫస్ట్ ఫ్లైట్ వచ్చింది, ఎంత హడావిడి చేశారో. రెండో ఫ్లైట్ వచ్చింది, నిన్ననే మూడో ఫ్లైట్ కూడా వచ్చింది. అక్కడి నుంచి కాళ్ళకి బేడీలు, చేతులకు బేడీలు, కాళ్ళకి గొలుసులు వేసి మరీ తీసుకొచ్చారు. సో ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు చదువుకోవడానికి వెళ్ళండి. ఇక ఉద్యోగాలు లేవా అంటే ఇంతకు ముందు మీద ఇప్పుడు బెటర్ అవుతుంది పరిస్థితి అంటున్నారండి. ఇంతకుముందు అక్కడ కూడా బ్యాక్ డోర్ అని, రకరకాల కన్సల్టెన్సీస్ అని, వాటి ద్వారా వెళ్ళేవాళ్ళు. 100కి $40 పాపం మనోడి చేతికి వచ్చాయి. ఇండియన్స్ కదా, అక్కడ లోకల్ వాడు మోసం చేసేవాడు. అంటే కన్సల్టెన్సీ ద్వారా వెళితే వాడు 40-50% మన వాళ్ళకి ఇచ్చి మిగిలింది వాళ్ళు నొక్కేసేవాడు అన్నట్టు. ఇప్పుడు ఆ పరిస్థితి ఏమి ఉండదు. డైరెక్ట్గా అంటే బాగా స్కిల్ ఉన్నవాడిని బాగా గౌరవించండి, బాగా తీసుకోండి, బాగా పే కూడా చేయండి అని ట్రంపే చెప్తున్నాడండి. సో స్కిల్ ఉన్నవాడికి, దమ్మున్నవాడికి బాగా పని అవుతుంది. అయితే చదువు అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే, మీరు ఎటువంటి షార్ట్ కట్స్ వెతుక్కోవాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా అప్లై చేయండి. 1కి 10 అప్లై చేయండి, ఏం పర్వాలేదు. మీ స్కిల్ టాలెంట్ని బేస్ చేసుకొని ఉద్యోగాలు అయితే చాలా ఉన్నాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అమెరికాలో ఇంకా ఉన్నాయి, పోలేదు. సో దాన్ని బేస్ చేసుకొని వచ్చేదాకా వెయిట్ చేయండి. అది వచ్చినప్పుడే వెళ్ళండి. ఎలాగో ఉద్యోగం ఇచ్చాక ఒక మాదిరి కంపెనీలో 5-6 సంవత్సరాలు వర్కింగ్ వీసా దొరుకుతుంది కదా, ఇబ్బంది లేదు, హాయిగా పని చేసుకోవచ్చు. లేదు, ఇంకా బెస్ట్ మార్గం చెప్తాను. అక్కడ వీలైతే మాస్టర్స్ కాదు, పిహెచ్డి చేయడానికి వెళ్ళండి, అప్లై చేసుకోండి. చాలా అమెరికన్ యూనివర్సిటీలు పిహెచ్డి బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తున్నాయి, స్పాన్సర్ కూడా చేస్తున్నాయి. $2,000 నుంచి $5,000 స్కాలర్షిప్ ఇస్తున్నాయి. తర్వాత అక్కడ ఈ ఎడ్యుకేషన్ సెక్టార్లో కానీ, రీసెర్చ్ సెక్టార్లో కానీ స్థిరపడిపోవడానికి, అంటే పిహెచ్డి అక్కడ చేసిన వాళ్ళకి చాలా చాలా వాల్యూ ఉంటుందండి. సో షార్ట్ కట్స్ వెతకకుండా ఈ ఎంఎస్ ఇలాంటి దాంతో ఆగిపోకుండా ఇక్కడ ఎంఎస్ చేస్తుంటే కనుక అక్కడ పిహెచ్డి చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి.